హలో గైస్, అందరికీ నమస్తే. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి, యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారో చూద్దాం. ఓకేనా? మీకు కనుక రీడింగ్ నచ్చుతుంది అండ్ మీకు ఎంతో అంత హెల్ప్ అవుతుంది అండ్ ఈ రీడింగ్లో 40% అన్న మీకు రిజల్ట్ అవుతుంది అంటే లైక్ చేయడం మర్చిపోకండి. ఓకేనా? లైక్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అండ్ రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు క్లైమ్ చేసుకోండి. ఓకేనా? సో మరి యూనివర్స్ ఈరోజు మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు? గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూయర్స్కి మీరు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు? అన్వర్తి, కెమిస్ట్రీ, రిమైనింగ్ సైన్స్, సీక్రెట్స్, unfinished business, confusion, reflection, indecisive. బాటమ్ ఆఫ్ ద డేక్ వచ్చి సోల్ కాంట్రాక్ట్ అండి. ఇక్కడ మీది మీ పర్సన్ది పాస్ట్ లైఫ్ కనెక్షన్ అండ్ సోల్మేట్ కనెక్షన్ కూడా ఉండొచ్చు అనమాట. ఓకే ఓకే, వీటికి వేరే డెక్ నుంచి మనం క్లారిఫికేషన్ చేస్తాను. ఓకేనా? అన్వర్తి, క్లారిఫై యూనివర్స్. అన్వర్తి ఎందుకు వచ్చింది? అన్వర్తి, క్లారిఫై ప్లీజ్. సిక్స్ ఆఫ్ సోర్డ్స్ అండి. ఈ పర్సన్ మిమ్మల్ని నమ్మలేదు. ఈ పర్సన్ మిమ్మల్ని నమ్మలేదు, మీరంటే ఈ పర్సన్కి నమ్మకం లేదు అండ్ మీ విషయంలో ఈ పర్సన్ మేబీ నమ్మకంగా ఉండలేరనమాట. ఈ పర్సన్ మీ ఎమోషన్స్తో ఆడుకున్నారు. తను మాట్లాడిన ప్రతి మాట మీ దగ్గర అబద్ధం. తన అవసరం కోసం ఈ పర్సన్ మీ లైఫ్లో వచ్చారు. తన అవసరం కోసం ఈ పర్సన్ మీతో ఆడుకున్నారనమాట. ఈరోజు ఈ పర్సన్ ఫీలింగ్స్ చూడండి, చాలా రీగ్రెట్గా ఫీల్ అవుతున్నారు. తను తప్పు చేసిన వాడిలాగా బాధపడుతున్నారనమాట. తప్పు చేసింది అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు. ఓకేనా? మీ జెండర్ వైజ్గా మీరు తీసుకోండి. ఓకేనా? ఈరోజు ఈ పర్సన్ నాకంటే బెటర్ పర్సన్ నువ్వే. యు ఆర్ ఏ బెటర్ పర్సన్ దెన్ ఐఎమ్. నాకంటే అన్ని విధాలుగా సరైన పర్సన్ నువ్వు, బెటర్ పర్సన్ నువ్వు. నీలో ఏమాత్రం ఫాల్ట్ అనేది లేదు. నా వైపే అన్ని తప్పులు ఉన్నాయి. నేనే తప్పులు చేశాను, నేనే బాధ పెట్టాను, నేనే నిన్ను ఇగ్నోర్ చేశాను, నేనే ఆప్షన్ని చూస్ చేసుకున్నాను. నిన్ను అసలు కేర్ కూడా చేయలేదు. అసలు మీకేమీ అర్థం కాలేదన్నమాట. అసలు నువ్వు ఏడుస్తున్నావా, బాధపడుతున్నావా, నీ గురించి నేనేమీ ఆలోచించలేదు. ఐ డోంట్ కేర్ అన్నట్టుగా వదిలేశాను. కేవలం నా సాడిష్టతనం, నా మూర్ఖత్వంతో మాత్రమే అని పర్సన్ ఈ రోజు ఒప్పుకుంటున్నారండి. అన్ని విధాలుగా అన్ని సద్గుణాలు అనేది నీలో ఉన్నాయి. నా వైపే చాలా తప్పులు ఉన్నాయి. నేనే తప్పు చేశాను, నేను బాధ పెట్టాను. ఈరోజు నిన్ను బాధ పెట్టిన దానికి కర్మ అనేది నన్ను వెంటాడుతుంది. ఈరోజు నేను బాధపడుతున్నాను. నువ్వు నా చేతిలో మోసపోయి ఉంటే, నువ్వు నా చేతిలో బాధపడతా ఉంటే, నేను అదర్ పర్సన్ విషయంలో మోసపోయాను. ఖచ్చితంగా లాస్ అనేది ఉంది పర్సన్ లైఫ్లో. ఈ పర్సన్కి మీరు మూవ్ ఆన్ అయిపోతున్నారు అని పర్సన్ అనుకుంటున్నారండి. తన లైఫ్లో నుంచి మీరు మూవ్ ఆన్ అయిపోతున్నారు. మిమ్మల్ని చాలా బాధ పెట్టారు కాబట్టి, మీకు చాలా హార్ట్ బ్రేక్ చేశారు కాబట్టి పర్సన్ తనని ఇంకా పట్టించుకోరేమో, తనని కేర్ చేయరేమో అని పర్సన్ అనుకుంటున్నారనమాట. మీరు మూవ్ ఆన్ అయిపోతున్నారని బాధ కాదండి అది. మీరు మళ్ళీ తనని నమ్మరు, తనని దరిదాపుల్లో కూడా రానివ్వరు అనే భయం, అనే బాధ అనమాట ఈ పర్సన్కి. ఏదైనా చిన్న ఆఫర్ లాంటిది తీసుకొని రావచ్చు మీ లైఫ్లో మళ్ళీ ఈ పర్సన్. కెమిస్ట్రీ,
కెమిస్ట్రీ కార్డ్కి క్లారిఫై యూనివర్స్. ద హర్మిట్. వన్ మోర్ కార్డ్ యూనివర్స్. ఓకే, మీరు చాలా మంది చాలా స్ట్రాంగ్ అవుతున్నారు. మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకుంటున్నారు. కాబట్టి ఈ పర్సన్కి మీరు హీల్ అయిపోతున్నారు. తనని దూరం పెట్టేస్తారు. ఈ పర్సన్కి మీతో కెమిస్ట్రీ కావాలి. మీరు తనని దూరం పెడతారేమో అనే భయం ఈ పర్సన్కి ఉందండి. ఈ పర్సన్కి మీ దగ్గరికి రావాలని కూడా ఉంది. మీతో మాట్లాడాలి, ఈ రిలేషన్షిప్ని మళ్ళీ నిలబెట్టాలి. ఈ పర్సన్ ప్రజెంట్ తను మిమ్మల్ని కాకుండా థర్డ్ పర్సన్ని చూస్ చేసుకున్నారంటే అక్కడ ఈ పర్సన్ చాలా సఫర్ అవుతున్నారు. తన లైఫ్లో ఈ పర్సన్ మీతో ఏది చెప్పడం లేదండి, కానీ తన లైఫ్లో తను అన్ని విధాలుగా సఫర్ అవుతున్నారు అనమాట. చాలా బాధపడుతున్నారు. ధైర్యం అనేది కోల్పోయారు ఈ పర్సన్. తన లైఫ్లో మీరు ఉన్నప్పుడు తను అదర్ పర్సన్తో చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు. మీరు ఎప్పుడైతే ఈ పర్సన్ని దూరం పెట్టారో ఈ పర్సన్ ఇంకా కేర్ చేయడం లేదు, ఐ డోంట్ కేర్ అన్నట్టుగా మీరు తనని వదిలేశారు. ఈ పర్సన్ ధైర్యం అనేది కోల్పోయారనమాట. అంటే చూడండి, ఈ పర్సన్కి మీ ఎనర్జీ ఎప్పుడైతే అందుతూ ఉంటాయో తనలో ఒక 1000 ఏనుగుల బలం అనేది వస్తుందన్నమాట. తనకు తెలియకుండానే తన కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది పెరిగిపోతుందండి తన లైఫ్లో మీరు ఉంటే. ఈరోజు మీరు మూవ్ ఆన్ అయిపోతున్నారు. తనకి మీతో కెమిస్ట్రీ కావాలి, మీతో రీయూనియన్ కావాలి. తన ధైర్యం అంతా కోల్పోయారు. థర్డ్ పర్సన్ విషయంలో ఈ పర్సన్ ఒకవేళ మిమ్మల్ని కాకుండా థర్డ్ పర్సన్ చూస్ చేసుకున్నారంటే అక్కడ చాలా మోసపోయారు ఈ పర్సన్. మేబీ థర్డ్ పర్సన్ ఆ రిలేషన్ తను ఏం చేసుకుని మీ దగ్గరికి రావాలి అనే ఇంటెన్షన్ కూడా కొంతమందికి ఉందండి. తనకి అర్థం అవుతుందన్నమాట తను రాంగ్ పర్సన్ని చూస్ చేసుకున్నానని. ఓకే, రిమైనింగ్ సైన్ క్లారిఫై యూనివర్స్. ఐ మిస్ యువర్ ఇన్సైడ్ జోక్స్. ఈ పర్సన్ మీ జోక్స్ అనేది తను మిస్ అవుతున్నారనమాట. నువ్వు నా సోల్మేట్ అని నాకు తెలియలేదు. మీ పర్సన్ ఫీలింగ్స్ అండి. నువ్వు నా సోల్మేట్ అని నాకు అర్థం కాక నీతో చాలా గొడవ పడ్డాను. నిన్ను అనరాని మాటలు అన్నాను, నిన్ను చాలా తిట్టాను, చాలా దూరం పెట్టాను, నిన్ను అసలు కేర్ కూడా చేయలేదు, నిన్ను చాలా విధాలుగా హర్ట్ చేశాను అని పర్సన్ ఈరోజు ఒప్పుకుంటున్నారనమాట. ఈరోజు నాకు అర్థం అవుతుంది నువ్వేంటిది, నీ వాల్యూ ఏంటిది, నీ కేరింగ్ ఏంటిది, నీ జోక్స్ ఏంటిది, ఇదంతా నాకు కావాలి. మళ్ళీ నేను ఈరోజు నిన్ను చాలా మిస్ అవుతున్నాను. అండ్ నిన్ను వేరే వారితో తిప్పించడం కానీ, ఈ రిలేషన్లో చాలా మందిని ఇన్వాల్వ్ చేయడం కానీ అలా చేశాను అంటే అన్నిటికీ నేను ఈరోజు చాలా బాధపడుతున్నాను అనమాట అని తను అంటున్నారనమాట. నీతో ఉంటే చాలా సంతోషంగా ఉంటాను అనే ఫీలింగ్ ఈ పర్సన్కి ఉందండి. మిమ్మల్ని ఈ పర్సన్ చాలా మిస్ అవుతున్న ఫీలింగ్ తనకు ఉంది. ఓకే, I have not told you everything. Clarify universe. సీక్రెట్ కార్డ్కి క్లారిఫికేషన్ చేయండి. వావ్, బ్యూటిఫుల్ అండి. ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ కూడా ఇక్కడ కింగ్ ఆఫ్ కప్స్ అన్నమాట. అండ్ నెక్స్ట్ కార్డ్ చూడండి, 7 of Wands. నెక్స్ట్ చూడండి 9 of Swords అన్నమాట. చూడండి, పర్సన్ తన లైఫ్లో మీరు అవసరం లేదు అని తన చుట్టూ తను వాల్ పెట్టుకున్నారు. తన లైఫ్లో మీరు అవసరం లేదు, మీ గురించి పర్సన్ చాలా ఓవర్ థింకింగ్ చేశారండి. ఈ పర్సన్ నా లైఫ్లో ఉంటే ఎలాగో ఏమో, ఈ పర్సన్ నేను వదిలేటట్లేరు, ఈ పర్సన్ ఎలాగైనా దూరం చేయాలి, తన అతి తెలివితేటలు అన్నీ ఉపయోగించారు ఈ పర్సన్ మిమ్మల్ని దూరం చేయడానికి మాత్రమే. ఓకే, చూడండి, ఇప్పుడు ఈ పర్సన్ అయితే తన దరిదాపుల్లో నాకు అవసరం లేదు, నువ్వు రాకూడదు అని తన చుట్టూ తను వాల్ పెట్టుకున్నారో
అలాంటి పర్సన్ ఈ రోజు కప్ తీసుకొని మీ గురించి వెయిట్ చేసే టైం అనేది రాబోతుంది అనమాట. ఇక్కడ అదే కార్డ్ వచ్చింది, 8 of Wands అండ్ Knight of Swords అనమాట. మీకు కాల్ చేయాలి అనుకుంటున్నారు, మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు. మీ దగ్గరికి ఎప్పుడెప్పుడు వస్తామా, మీతో రిలేషన్ అనేది ఎప్పుడెప్పుడు కంటిన్యూ చేస్తామా అనే కుతూహల అనేది పర్సన్కి ఉంది. తనని మీరు నమ్మాలి, ఆ నమ్మకాన్ని మళ్ళీ పర్సన్ సంపాదించుకోవాలి అని కూడా పర్సన్ అనుకుంటున్నారు. అండ్ మీ గురించి పర్సన్ ఎవరి దగ్గరతోనూ మాట్లాడుతున్నారండి. మీకు తెలియకుండా మీ వెనకాల చాలా గాసిప్స్ లాంటిది, ఏదో మీ గురించి డిస్కషన్ లాంటిది చేస్తున్నారనమాట. మేబీ వారు కూడా పర్సన్కి ఏదైనా సలహా లాంటిది ఇస్తున్నారు కావచ్చు. అందుకని పర్సన్ ఇక్కడ Knight of Swords అండ్ 8 of Wands వచ్చిందనమాట. చాలా ఫాస్ట్గా మీ దగ్గరికి రావాలి, మీతో మాట్లాడాలి, మిమ్మల్ని చూడాలి, మళ్ళీ తన మీద మీకు నమ్మకం పెరిగేటట్టుగా, తనకి ఏదైనా ఛాన్స్ అనేది దొరుకుతుంది కదా, ఆ ఛాన్స్ అడ్డు పెట్టుకొని మీ దగ్గరికి రావాలి అనే ఇంటెన్షన్ కూడా ఈ పర్సన్కి ఉందన్నమాట. చాలా మందికి 8 hours or 8 days లోపల. మీరు రీడింగ్ ఎప్పుడైతే చూస్తున్నారో 8 hours 8 days ఆ లోపల మీ పర్సన్ వైపు నుంచి మీకు కాల్ ఆర్ మెసేజ్ డెఫినెట్లీ వస్తుంది. ఇక్కడ మెసేజ్ అనేది నేను చెప్పడం లేదు, డెఫినెట్లీ కాల్ అయితే వస్తుందండి. ఈ పర్సన్ ఎక్కువగా ఆలోచిస్తున్నారు, ఆ పర్సన్ వైపు నుంచి మీకు కాంటాక్ట్ అనేది రాబోతుంది అనమాట. తన ప్రేమంతా మీకు ఇవ్వాలి, మిమ్మల్ని చాలా బాగా చూసుకోవాలి, తను ఎదురు చూసే టైం అనేది రాబోతుంది అనమాట ఈ పర్సన్కి. ఇప్పుడు మీ చుట్టూ మీరు వాళ్ళు పెట్టుకుంటున్నారండి, చాలా మంది మీ చుట్టూ మీరు వాళ్ళు పెట్టుకుంటున్నారనమాట. ఈ పర్సన్ని నమ్మే స్థితిలో మీరు లేరు. తన క్యారెక్టర్ మొత్తం మీకు తెలిసిపోయింది, తన జీవిత సత్యం మొత్తం మీకు ఇప్పుడు మీ పిడికిలలో మీరు బిగిన్ చేస్తున్నారనమాట. అది ఓపెన్ చేస్తే మీ పర్సన్ తన డాటా అంతా మీ అరచేతిలో ఉంటుందన్నమాట. తన పూర్తి తనని మీరు చదివేశారు మీ పర్సన్ని. కాబట్టి మీరు ఎంతలో ఉండాలి, ఎంతలో ఉండకూడదు, ఇదంతా మీరు తెలుసుకున్నారు ఈ పర్సన్ వైపు నుంచి. అన్ఫినిష్ బిజినెస్. టవర్ కార్డ్ ఎందుకు వచ్చింది? ఓకే, ఇక్కడ మీకు మీ పర్సన్కి మధ్యలో ఇంకా కర్మ అనేది మిగిలే ఉందండి. ఇంకా మీరు ఏదో నేర్చుకోవాలి. ఈ పర్సన్ చూడండి ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి వస్తున్నారు. ఇది ఇక్కడ కర్మ అనేది కనిపిస్తుంది నాకు. ఈ పర్సన్ వస్తారు కానీ ఇక్కడ కర్మ అనేది మిగిలే ఉంది. కాబట్టి పర్సన్ తన వైపు నుంచి మీకు కాంటాక్ట్ వస్తుంది. మళ్ళీ తన వలన మీరు మళ్ళీ డిస్టర్బ్ అవ్వడం ఫిక్స్ అనమాట. ఈ పర్సన్ ఇప్పుడు మీ మీద చాలా ఫ్యాషన్తో ఉన్నారు. మేబీ మీరు మీ పర్సన్ మాట్లాడక చాలా రోజులు అవుతుంది, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు అనుకుంటే ఈ పర్సన్ ఎప్పుడెప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు ఈ పర్సన్కి చూడాలి, మీ గురించి చాలా ఆలోచిస్తున్నారండి. పర్సన్ మీ గురించి చాలా ఆలోచిస్తున్నారనమాట. మీతో కాంటాక్ట్లోకి రావాలనుకుంటున్నారు. మీ పర్సన్ మీ నెంబర్ని బ్లాక్లో కూడా పెట్టారంటే అన్బ్లాక్ చేయాలి అనుకుంటున్నారనమాట. చాలా ఫ్యాషన్గా ఫీల్ అవుతున్నారు. అండ్ ఇక్కడ కొంతమంది మీ పర్సన్ మీ లైఫ్లో వస్తున్నారు. ఇక్కడ కర్మ అనేది ఎందుకు వచ్చిందంటే ఈ పర్సన్ మీ లైఫ్లో వస్తున్నారు కానీ తన విషయంలో మీరు ఏదో నిర్ణయం కూడా తీసుకోబోతున్నారనమాట. కానీ ఆ నిర్ణయం మీరు ఎలాంటి నిర్ణయం అయితే తీసుకుంటున్నారో ఆ నిర్ణయం కొంచెం ఆలోచించి తీసుకోండి అని ఇక్కడ యూనివర్స్ మెసేజ్ అయితే ఉంది. మళ్ళీ మోసపోవచ్చు మీరు, లేదా బాధపడవచ్చు, లేదా ఏదైనా విషయంలో చాలా మేబీ మీకు అది చాలా బర్డెన్ అవుతుందన్నమాట. కాబట్టి తన విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోండి అని ఇక్కడ యూనివర్స్ మెసేజ్ అయితే ఉంది. ఓకే, ఆలోచించండి. మీ పర్సన్ గురించి మీరు చాలా తపన పడుతున్నారు. నా పర్సన్ గురించి నేను ఎన్ని రోజుల నుంచి, ఎన్ని ఇయర్స్ నుంచి, ఎన్ని మంత్స్ నుంచి నేను వెయిట్ చేస్తున్నాను. ఈ పర్సన్ నాతో మాట్లాడితే చాలు, నాకు ఇంకేమీ అవసరం లేదు, కొంచెం టైం ఇస్తే చాలు అనే తపనతో మీరు వెయిట్ చేస్తున్నారు చాలా మంది.
కానీ తను ఏ ఇంటెన్షన్తో వస్తున్నారు? తన అవసరం కోసం వస్తున్నారా? నిజంగా మీ మీద లవ్తో వస్తున్నారా? మిమ్మల్ని తన గ్రిప్లో తెచ్చుకోవడానికి వస్తున్నారా? మిమ్మల్ని ఫ్లర్ట్ చేయడానికి వస్తున్నారా? ఆలోచించి నిర్ణయం తీసుకోండి, ఓకేనా? మళ్ళీ బోల్తా పడకండి, ఓకే? కన్ఫ్యూజన్, క్లారిఫై యూనివర్స్. కన్ఫ్యూజన్ కార్డ్కి క్లారిఫికేషన్ చేయండి. ఓకే, ఎందుకు అంటే మీ పర్సన్కి ఈరోజు చాలా డిప్రెషన్లో ఉండేటట్టు ఉన్నారు, చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. మీరు చాలా మంది అండి ఇక్కడ 2 of Wands మనకి ఏం రిప్రజెంట్ చేస్తుందంటే మీ కెరీర్ వైజ్గా మీరు ముందుకు వెళ్తున్నారు. మీ కెరియర్లో మీరు చాలా మంది ముందుకు వెళ్తున్నారనమాట. సక్సెస్ అనేది సాధించుకుంటున్నారు. మీ లైఫ్లో మీకు గ్రోత్ ఉంది, మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది. మీ లైఫ్లో మీరు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇక్కడ చూడండి, మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉన్నారు. మీ కెరియర్ వైజ్గా మీరు అన్ని విధాలుగా సక్సెస్ అనేది అందుకుంటున్నారు. మీ కెరియర్ మీదనే మీరు ఫోకస్ చేస్తున్నారు. మీ లైఫ్లో మీరు బిందాస్గా బతుకుతున్నారనమాట. మేబీ మీ మనసులో బాధ ఉండొచ్చు, మీరు చాలా మంది సఫర్ అవుతున్నారు మీ పర్సన్ విషయంలో. కానీ మీరు అంతకుముందు ఈ పర్సన్ ముందు చూపించేవారు, కానీ ఇప్పుడు చూపించడం లేదనమాట. ఈ పర్సన్ ఏంటో మీకు తెలిసిపోయింది కదా. మీరు బాధపడతా ఉన్నప్పుడు, మీరు ఏడుస్తూ ఉన్నప్పుడు తన గురించి, తన బిహేవియర్ ఏ విధంగా ఉండింది, మీరు ప్రాక్టికల్గా ఉన్నప్పుడు ఈ పర్సన్ తన బిహేవియర్ ఏ విధంగా ఉంటుంది అని మీకు తెలుస్తుంది అనమాట. మీరు ఏడుస్తూ ఉన్నప్పుడు ఈ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తారు. డెఫినెట్లీ నో కాంటాక్ట్ సిచ్యువేషన్కి వెళ్ళిపోవడము, నాకు ఎమోషనల్లీ నువ్వు కనెక్ట్ అవ్వకు, నా మీద ఎక్కువ హోప్ పెట్టుకోకు, ఫ్యూచర్లో ఏం జరుగుతుందో ఏమో చెప్పలేము, ఈ విధంగా తను మాట్లాడడం, మిమ్మల్ని కొంచెం కొంచెం నెగ్లెక్ట్ చేస్తూ ఉండడము. కానీ మీరు ప్రాక్టికల్గా ఉన్నప్పుడు ఈ పర్సన్ మీ గురించి ఏం చేయడానికైనా రెడీగా ఉంటారనమాట. కాబట్టి మీరు మీ లైఫ్లో ఇక్కడ మీకు అన్ని విధాలుగా విష్ ఫుల్ఫిల్మెంట్ ఉంది, రీయూనియన్ ఉంది. అంటే మీ లైఫ్ అనేది మీ చేతిలో ఉందండి. మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉంటున్నారనమాట. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు కావచ్చు, ఇప్పుడిప్పుడే మీ లైఫ్లో సక్సెస్ అనేది వస్తుంది కావచ్చు. మీరు ఈ విధంగా ఉండేసరికి పర్సన్ తను తట్టుకోలేకపోతున్నారనమాట. ఏం చేయాలో అర్థం కావడం లేదు, చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఇదంతా ఎలా క్లియర్ చేయాలి? ఈ పర్సన్ నేను చాలా ఇగ్నోర్ చేశాను, చాలా బాధ పెట్టాను, తనని తీసి పడేశాను, మా ఇద్దరి మధ్యలో ఇప్పుడు చాలా డిస్టెన్స్ అనేది పెరిగిపోయింది. అదంతా నేను ఎలా క్లియర్ చేయాలి? ఎలాంటి దారి అనేది వెతుక్కోవాలి? ఈ పర్సన్కి ఎలాంటి దారి కూడా దొరకడం లేదు, చాలా బాధపడుతున్నారు. చూడండి, ఒక పర్సన్ తన వీపుకి 10 ఖడ్గాలు అనేది కుచ్చుకొని ఉన్నాయన్నమాట. అంత పెయిన్ అనిపిస్తుంది తన లైఫ్లో. మేబీ మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉండకూడదు, తన గురించి మాత్రమే మీరు తప్పిస్తూ ఉండాలి, ఏడుస్తూ ఉండాలి, తినకూడదు, పడుకోకూడదు. ప్రతిసారి మీరే తనని చేసేస్తూ ఉంటే పర్సన్ తన ఈగో సాటిస్ఫై అవుతుందన్నమాట. మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉంటే పర్సన్ చూడండి చూడలేకపోతున్నారు, నైట్ అంతా నిద్రపోలేకపోతున్నారు. మీరు ఎదిగిపోతారేమో అనే బాధ అనమాట. మీరు తన గురించి ఏడుస్తున్నారు, ఈ పర్సన్ నన్ను చాలా లవ్ చేశారు, తనని నేను చాలా మోసం చేశాను, ఆ బాధ కాదు. మీ లైఫ్లో మీరు ముందుకు వెళ్ళిపోతున్నారు, మీ లైఫ్లో వేరే ఇంకెవరైనా వచ్చేస్తారేమో. మీ సక్సెస్ అనేది ఆ విధంగా ఉందన్నమాట. మీకు చాలా మంది అట్రాక్ట్ అవుతారేమో, తనని మీరు మర్చిపోతారేమో, తనకి దూరం అయిపోతారేమో అనే బాధ అనమాట తనకి. రిఫ్లెక్షన్, క్లారిఫై యూనివర్స్. రిఫ్లెక్షన్ కార్డ్కి క్లారిఫై చేయండి. ఓకే, ఈ పర్సన్కి ఎలాంటి క్లారిటీ రావడం లేదు. మీరేమో చాలా సైలెంట్గా ఉన్నారు. మీ ఇద్దరి మధ్యలో ఇప్పుడు చాలా డిస్టెన్స్ అనేది పెరిగిపోయింది. తనని నమ్మే పొజిషన్లో మీరు లేరు, తనని పట్టించుకునే పరిస్థితిలో మీరు లేరు. ఇప్పుడు ఈ పర్సన్ చూడండి చాలా పొసెసివ్గా ఫీల్ అవుతున్నారనమాట. మీ వర్క్లో మీరు బిజీ అయిపోయారు, తనని పట్టించుకుంటారు అనే నమ్మకం ఈ పర్సన్కి పోయిందనమాట. ఓకే, ఇండెసిసివ్,
క్లారిఫై యూనివర్స్, ఇండెసిసివ్ ఎందుకు వచ్చింది? ఓకే అండి, మీరు చాలామంది వైఫ్ అండ్ హస్బెండ్ కూడా చూస్తూ ఉండొచ్చు, మీ వైఫ్ కోసం చూస్తూ ఉండొచ్చు, మీ హస్బెండ్ కోసం చూస్తూ ఉండొచ్చు, లేదా మీరు మ్యారీడ్ పర్సన్ అయితే మేబీ ఇక్కడ ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్ ఉండొచ్చు. మ్యారేజ్ అయిన పర్సన్కి మీరు చాలామంది సింగిల్ అయితే కనెక్ట్ అయి ఉండొచ్చు, లేదా సింగిల్ మ్యారేజ్ అయిన పర్సన్కి కనెక్ట్ అయి ఉండొచ్చు. ఇక్కడ చాలామందికి లీగల్ ఇష్యూ లాంటిది కనిపిస్తుందండి. ఈ పర్సన్కి క్లారిటీ రావడం లేదు. ఇక్కడ చాలామంది లీగల్గా మేబీ మీరు చాలామంది మ్యారేజ్ అయిన పర్సన్తో డీల్ అవుతున్నారు అనుకోండి, తన లైఫ్ పార్ట్నర్ ఉంటుంది, కొంతమంది కిడ్ కూడా ఉండొచ్చు. ఈ పర్సన్ మీ లైఫ్లో రానైతే వచ్చారు, కానీ మీకు జస్టిస్ ఎలా ఇవ్వగలరు? ఈ పర్సన్ మీకు జస్టిస్ అనేది ఏ విధంగా ఇవ్వగలరు? తనకి అర్థం కావడం లేదనమాట. తను రావడానికి అయితే మీ లైఫ్లో వచ్చారు, మిమ్మల్ని ఫ్లడ్ చేశారు, తన మాయలో మొత్తం మిమ్మల్ని పడేశారు, మిమ్మల్ని నిండా ముంచేశారు. కానీ ఇప్పుడు ఈ పర్సన్కి భయం అనేది మొదలైందనమాట. ఈ పర్సన్ విషయంలో నేను చాలా అయితే చేశాను, కానీ ఈ పర్సన్కి నేను జస్టిస్ ఇవ్వగలను. నా లైఫ్లో ఇలాంటి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, ఈ పర్సన్కి నేను ఏ విధంగా తనకి న్యాయం చేయగలను అనే బాధలో ఈ పర్సన్ ఉన్నారనమాట. ఓకే, రీడింగ్ నచ్చిందా అండి? చాలా మందికి నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది అస్సలు సబ్స్క్రైబే చేయడం లేదండి అండ్ లైక్ కూడా చేయడం లేదనమాట. చూడండి, రీడింగ్ని లైక్ చేసి క్లైమ్ చేసుకొని చూస్తే ఎనర్జీస్ అనేది మీకు కనెక్ట్ అవుతుంది. నాకేం జరగడం లేదంటే మీరు ఎనర్జీస్ని క్లైమ్ చేసుకోకపోతే ఎలా జరుగుతుంది? రోజు రీడింగ్ని మంచి మనసుతో క్లైమ్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా? మీరు లైక్ చేయడం వలన ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది. ఓకే, ఇంకా ఎవరైనా మేబీ ఇలాంటి మెసేజెస్ రాక చాలామంది సఫర్ అవుతారు కదా, అలాంటి వారికి కూడా మెసేజెస్ అనేది చేరుతుంది అనమాట. కాబట్టి లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఓకేనా? ఓకే అండి, మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.